వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కోల్కతా జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇది మనందరికీ తెలిసిందే. ఈ కేసు విచారణను కోల్కతా హైకోర్టు సిబిఐకి అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు దృష్టి మొత్తం సిబిఐ పైనే ఉంది. అప్పటిదాకా కూడా హెల్త్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, అలాగే చీఫ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ ఏమీ చేయలేదు. కానీ సిబిఐకి ఎప్పుడైతే అప్పచెప్పిండ్రో అప్పుడు నడి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు సిబిఐ ఏం చేస్తుంది అనేది చూస్తుంటే లేడీ సింగం మీరు విన్నారా? ఇప్పటి వరకు కూడా సింగం అంటే అన్నమలై గురించే మాట్లాడుకున్నాం. కానీ లేడీ సింగం కూడా ఒకరు కాదు, ఇద్దరున్నారట. ఈ కేసుకి సంబంధించి సిబిఐ 30 మంది సభ్యుల బృందంలో ఇద్దరు సీనియర్ మహిళా అధికారుల్ని దర్యాప్తులో కీలక పాత్ర వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళిద్దరిది కూడా బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేదు. లేడీ సింగంగా పేరు తెచ్చుకున్న ఒక అధికారి ఇందులో ఉన్నారు. కాబట్టి ఈ కేసుకి సంబంధించి సరైన న్యాయం జరుగుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు అసలు ఇంతగా అధికారులు అంటే జార్ఖండ్కి చెందిన 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిని సంపత్ మీనా. ఈమె దర్యాప్తును పర్యవేక్షిస్తుంటే ఈమెకు లేడీ సింగంగా పేరుంది. ఏఎస్పీ సీమా పహూజా క్షేత్రస్థాయిలో దర్యాప్తుకు సారథ్యం వహిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఈ 30 మంది టీంలో కీలక బాధ్యతతోటి సిబిఐ దర్యాప్తు చేస్తున్న జూనియర్ డాక్టర్ కేసులో కీలక ఆధారాలను సేకరించడంలో కొంత ముందుకు వెళుతున్నారు, చాలా స్పీడప్ చేస్తున్నారు అనేది కనిపిస్తోంది. సిబిఐ అదనపు డైరెక్టర్గా ఉన్న సంపత్ మీనా 2020లో హత్రాస్ అత్యాచారం మనందరికీ తెలిసిందే. దీని గురించి హత్య కేసుతో పాటు 2017లో ఉన్నవ్ అత్యాచారం కేసును కూడా ఛేదించారు. ఈమె బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పగా ఉంది. ప్రతి కేసుని కూడా బయటికి తీసుకురావడంలో, నేరస్తులకు శిక్ష పడేలాగా చేయడంలో ఈమె చూపించే చాకచక్యం, ఈమె చూపించే దూకుడే ఈమెకు లేడీ సింగంగా కూడా పేరిచ్చింది. అయితే ఆమెతో పాటు హత్రాస్ దర్యాప్తు బృందంలో భాగమైన అధికారి సీమా పహూజా కూడా ఉన్నారు. హత్రాస్ కేసుకి సంబంధించి వీళ్ళిద్దరే దర్యాప్తుని ముమ్మరం చేశారు. అసలు నేరస్తుల్ని పట్టుకొని వాళ్ళకి శిక్ష పడేలా చేశారు. అసలు ఎవరి సంపత్ మీనా అంటే రాజస్థాన్కి చెందిన ఓ ఐపీఎస్ అధికారి కుమార్తె, అలాగే జార్ఖండ్ క్యాడర్కి చెందిన ఓ ఐఏఎస్ అధికారి భార్య. 2017లో హిమాచల్ ప్రదేశ్లోని ఓ అటవీ ప్రాంతంలో పాఠశాల నుంచి తిరిగి వస్తున్న ఓ 16 సంవత్సరాల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కేసు మీ అందరికీ గుర్తుండి ఉంటుంది. ఇది తీవ్ర కలకలం రేపింది. అప్పుడు పోలీసులు ఎటువంటి ఆచూకుని కనుగొనలేకపోయారు. ఏం చేసినా కూడా అసలు దానికి మూలాలు ఎక్కడున్నాయి అనేది అర్థం చేసుకోలేకపోయారు. అప్పుడు హైకోర్టు రంగంలోకి దిగి సిబిఐకి అప్పచెప్పింది ఈ కేసుని. 2021లో ఈ కేసుని ఛేదించినందుకు ఆమెకు ప్రెసిడెంట్ మెడల్ కూడా లభించింది. ఉన్నవ్ అత్యాచారం ఇదే దట్టమైన అటవీ మార్గం గుండా వెళ్లే మార్గంలో ఆమె అపహరణకు గురైంది. 2 రోజుల తర్వాత ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమెపై అత్యాచారం చేసి గొంతు కోసి చంపారు. 2018 ఏప్రిల్లో అధునాతన డిఎన్ఏ సాంకేతికతను ఉపయోగించి కేసును సిబిఐ ఛేదించింది. 1000 మందికి పైగా స్థానికులను విచారించిన తర్వాత వారిలో 250 మందికి పైగా వ్యక్తుల డిఎన్ఏను పరీక్షించారు. నిందితుడి తండ్రిలో ఫోరెన్సిక్ నమూనాలను సరిపోలినట్లు కనుగొన్నారు. బెయిల్పై బయటికి వచ్చి పరారీలో ఉన్న కొడుకు ఆచూకీ లభించింది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న బాలిక తండ్రి మరణానికి కూడా అతనే దోషిగా తేలింది. అతను 10 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. ఇక హత్రాస్ గురించి మనందరికీ తెలిసిందే. 19 ఏళ్ల దళిత యువతిపై 4 అగ్రవర్ణాల వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ మహిళ 2 వారాల తర్వాత న్యూఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా లేదా వారి సమక్షంలో కాకుండా ఆ మహిళను దహనం చేశారనే ఆరోపణలతో సహా ఉత్తరప్రదేశ్ పరిపాలన ఈ కేసును నిర్వహించడం తీవ్ర సంచలనానికి దారితీయడంతో సిబిఐ దర్యాప్తు చేపట్టవలసి వచ్చింది. ఈ కేసులో 4 నిందితుల్లో 3 విడుదల కాగా 4వ వ్యక్తి సందీప్ ఠాకూర్ ను దోషిగా నిర్ధారించారు. 30 మంది సభ్యుల బృందంలో సిబిఐ అధికారులు, సిఎఫ్ఎస్ఎల్ నిపుణులు ఉన్నారు. ఈ టీంకి జార్ఖండ్ క్యాడర్ కి చెందిన ఐపీఎస్ అధికారి సంపత్ నెహ్రా నాయకత్వం వహిస్తున్నారు. ఈ బృందం సాక్ష్యాలను కనుగొనడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. లేడీ సింగంగా పేరున్న సీమా పహూజా 1993లో ఢిల్లీ పోలీసులో సబ్ ఇన్స్పెక్టర్ గా రిక్రూట్ అయ్యారు. సిబిఐలోని అవినీతి నిరోధక శాఖ స్పెషల్ క్రైమ్ యూనిట్ లో చాలా కాలం పనిచేశారు. 5 ఏళ్లకు ఇన్స్పెక్టర్ గా పదోన్నతిని సాధించారు. ఈ సమయంలో ఆమె కీలకమైన కేసులను ఛేదించారు. ఆమె ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ చూసి పై అధికారులు మెచ్చుకునేవారు. తర్వాత 2013లో డిఎస్పీగా పదోన్నతిని ఇచ్చారు. డిఎస్పీ అయిన తర్వాత మానవ అక్రమ రవాణా, మత మార్పిడి, హత్యలు, బాలికలపై నేరాలకు సంబంధించిన అనేక కేసులపై లోతుగా దర్యాప్తు చేశారు. నిందితులకు శిక్ష పడే విధంగా సాక్ష్యాలు సంపాదించారు. సిమ్లాలోని కోతాయిలోని గుడియాపై అత్యాచారం హత్య కేసును ఛేదించినందుకు సీమా పహూజా వార్తల్లోకి ఎక్కారు. ఈ కేసు దర్యాప్తును అత్యుత్తమ దర్యాప్తుగా పరిగణిస్తారు.
ఓ లవ్ జిహాద్ కేసును కూడా ఆమె పట్టుకున్నారు. అంతేకాదు దేశం మొత్తం ఉలిక్కి పడేలా చేసిన హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసును కూడా సీమ డీల్ చేశారు. ఇలా ఆమె చాలా చోట్ల పనిచేసి డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. హరిద్వార్ లో జరిగిన జంట హత్యల కేసును ఛేదించినందుకు గాను సీమా పహుజాకు 2007లో మొదటి గోల్డ్ మెడల్ బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అవార్డుని అందుకున్నారు. ఇక 2014లో ఆగస్టు 15న ఇండియన్ పోలీస్ మెడల్ లభించింది. 2018లో కేంద్ర హోంమంత్రి ఎక్సలెన్స్ ఇన్వెస్టిగేషన్ అవార్డుకు ఎంపికయ్యారు. కుటుంబ బాధ్యతల కారణంగా స్వచ్ఛంద పదవీ విరమణకు ప్రయత్నం చేయగా సిబిఐ డైరెక్టర్ ఆమెను ఒప్పించి సర్వీస్లో కొనసాగేటట్లు చేశారు. సిమ్లాకు చెందిన గుడియా హత్యాచారం కేసును ఛేదించినందుకు 2018లోనే ఉత్తమ పరిశోధనకు గాను 50,000 నగదు పురస్కారంతో పాటు బంగారు పతకాన్ని అందుకున్నారు. ఈ కేసు దర్యాప్తును సిబిఐ అత్యుత్తమ దర్యాప్తుగా కూడా పరిగణిస్తారు. అలాంటి ఇద్దరు లేడీ సింగంలు ఈ రోజు కలకత్తా జూనియర్ డాక్టర్ దర్యాప్తు కేసులో 30 మంది సిబిఐ బృందంలో ఉన్నారు. వీళ్ళిద్దరే ఈ కేసుకి సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయబోతున్నారని, గతంలో వీళ్ళ ట్రాక్ రికార్డుని బ్రేక్ చేస్తూ ఈ కేసుకు సంబంధించిన నేరస్తుల్ని పట్టుకోవడంలో దూకుడు ప్రదర్శిస్తున్నారని, ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ అతి త్వరలోనే నేరస్తులకు కఠిన శిక్షలు పడటంలో వీరు కారణం అవుతారు అంటూ కూడా వీరిద్దరి గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. సిబిఐ ఏం చేస్తుంది, సిబిఐ ఈ కేసుని ఎలా తీసుకెళ్తుంది అనే వాటికి ఈ ఇద్దరి పేర్లు వినగానే ఖచ్చితంగా ఈ కేసు విషయంలో సిబిఐ సక్సెస్ అవుతుంది, అతి త్వరలోనే నేరస్తులకు శిక్ష పడుతుంది అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఇద్దరు లేడీ డైనమిక్ ఆఫీసర్ల గురించి తెలుసుకున్నప్పుడు మీకేమనిపించింది కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మీకు తెలుసా ఇప్పటి వరకు లేడీ సింగం ఉందని? నాకైతే తెలియదు. నిజంగా దీనికి సంబంధించిన ఆర్టికల్ చూసే వరకు నాకు తెలిసినంత వరకు రియల్ సింగం అంటే అన్నమలై మాత్రమే, కానీ లేడీ రియల్ సింగం కూడా ఉంది అని ఈ ఆర్టికల్ తెలుసుకున్న తర్వాత అలాంటి లేడీ రియల్ సింగంని ఈ రోజు కలకత్తా జూనియర్ డాక్టర్ విషయంలో సిబిఐలో అపాయింట్ చేసింది అని తెలిసిన తర్వాత నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి లేడీ సింగంలు చాలా మంది రావాలని, ఆడవాళ్ళ మీద ఏదైనా జరిగితే సింగంలా దూకుడు చూపించే అనేక మంది మహిళలు ఉన్నారని, అతి త్వరలోనే ఈ కేసుకి సంబంధించిన దోషులు ఎవరైనా కఠిన శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాం, దయచేసి ఆర్ వాయిస్ ఛానల్ ఆర్థికంగా ఇప్పుడు కరెక్ట్గా లేదు. మీ అందరి సహకారం అనేది చాలా చాలా అవసరమైన స్థితిలో ఉన్నాము. మీరు చేసే ప్రతి చిన్న రూపాయి కూడా మన ఛానల్కి చాలా చేయూతనిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు నిజంగా జాతీయ భావం, సనాతన ధర్మం, మంచి విషయాలే ప్రజల్లోకి వస్తున్నాయి అనుకుంటే మీకు తోచిన సహాయాన్ని ఆర్ వాయిస్ ఛానల్కి చేయండి. ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ చాలామంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటారు. మీరు చాలా చోట్ల యాడ్స్కి డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటారు. అలానే ఆర్ వాయిస్కి యాడ్స్ ఇవ్వడం ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు, అలాగే ఆర్థికంగా మాకు చేయూతనియొచ్చు. సో యాడ్స్ కోసం సంప్రదించాలి అనుకునే వాళ్ళు 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటనలను ఆర్ వాయిస్ ఛానల్కి ఇవ్వచ్చు. వ్యాపార ప్రకటనల ద్వారా కానీ ఆర్థికంగా కానీ ఈరోజు ఆర్ వాయిస్కి మీ అందరి చేయూత చాలా చాలా అవసరం అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. అండ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంతగా షేర్ చేయండి. ఎంతమంది లైక్ చేస్తే ఛానల్ అంత ముందుకు వెళ్తుందనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ జై హింద్.